మరొక మారు ఈ మధ్యాహ్న కాలపు నా యొక్క శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం వరకు ఈ యొక్క పాఠాన్ని ముగించడం జరిగింది ఫస్ట్ సెషన్లో. సెకండ్ సెషన్లో సాతాను గురించినటువంటి విషయాలను మరొక మారు కొద్ది నిమిషాలు నేను వాక్యం చెప్పి వీళ్ళకు ముగిస్తాను. నేను నోటుతో చెప్పేస్తాను, గనక రాసుకునేవారు దయచేసి త్వరగా రాసుకోండి, వినేవారు చక్కగా జాగ్రత్తగా వినండి. ఈ సాతాను అనేటువంటి ఈ వ్యక్తి లేదంటే ఇతను కూడా ఒక శక్తి. తన గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ క్రైస్తవ లోకానికి సాతాను గురించినటువంటి ఆలోచన మరి ఎక్కువగా వచ్చేటట్టుగా చేసినటువంటి సినిమాలు కొన్ని చాలా ఉన్నాయి. ఉదాహరణకు కథలు అంటాం కదా, కథలే సినిమాలుగా తీస్తున్నారు. జాన్ మిల్టన్ రాసినటువంటి ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి ఆ యొక్క బుక్ కానివ్వండి, వారు పరిచయం చేసినటువంటి నవల్స్ కానివ్వండి, వాటి మూలంగా ఆ నవలలో ఉన్నటువంటి వృత్తాంతాన్ని ఈరోజు ప్రజలు సాతాను ఇలా ఉంటాడు, సాతాను అలాగుంటుంది అనే ఆలోచనలోకి వెళ్ళారు. అవునా కదా? కానీ ఈ లూసిఫర్ అనేటువంటి ఈ పదానికి బలాన్ని చేకూర్చింది కూడా ఎవరు అని అంటే ఈ వ్యక్తి జాన్ మిల్టన్. ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి ఈ యొక్క నవల రాసినప్పుడు ఆ నవలను బట్టి ఆ నవల్లో కూడా లూసిఫర్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం ద్వారాగా, ఎందుకంటే బైబిల్ కంటే అందరూ ఎక్కువగా నవల్స్ చదువుతారు, బాగా ఇష్టపడి చదువుతారు కనుక ఆ రకంగా చిరపరిచయమైనటువంటి పదంగా మారిపోయింది. మీరు కానీ గమనిస్తే తర్వాత ఈ పదం బైబిల్లో కూడా తర్జుమా చేయబడింది. కింగ్ జేమ్స్ వర్షన్లో 1611వ సంవత్సరంలో తర్జుమా చేయబడింది లూసిఫర్ అనేటువంటి వర్డ్. ఇది ఇంగ్లీష్లో చదివితే చాలా చక్కగా అర్థమవుతుంది. కనుక ఆ రకంగా తర్జుమా చేయబడినటువంటి బైబిల్ అనువాదం చేసినప్పుడు ఈ లూసిఫర్ అనేటువంటి పదం 1600 సంవత్సరాల నుండి బాగా అందరి మధ్యలో ఎక్కింది. ఈ రకంగా సాతానుకి లూసిఫర్ అనేటువంటి పేరుని వాడుకలోకి తీసుకొచ్చింది కూడా ఆ నవలే. అయితే వాస్తవానికి లూసిఫర్ అనేటువంటి పేరు సాతానుది కాదు. మీరు గమనించండి. గనుక బైబిల్లో దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని కూడా విడిచిపెట్టక అనే మాట బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. పేతురు గారు రాసినటువంటి 2వ పేతురు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెబుతుంది. అలాగే యూదా పత్రిక 6వ వచనం ఒకే అధ్యాయం ఉంటుంది. అక్కడ కూడా తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలు అనే మాట వ్రాయబడి ఉంటుంది. అంటే వీటికి బైబిల్లో పరిపూర్ణమైనటువంటి వివరణ అయితే ఇవ్వలేదు. వీటిని బట్టి సాతాను యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో మనం చిన్నది గ్రహించడానికి అవకాశం ఉంది. లూకా సువార్తలో క్రీస్తు ప్రభువుల వారు కూడా మాట్లాడుతా 10వ అధ్యాయం 18వ వచనంలో సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడెను అనే మాట కూడా అక్కడ మనం చూస్తాం. దీనికి పాత నిబంధనలో ఎక్కడ కూడా వివరణ లేదు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని సాతాను లక్షణాల గురించి మాట్లాడుతూ చెప్పారు. వాటి ఆవిర్భావం అలాగే జరిగి ఉంటుంది వాస్తవానికి బైబిల్ ప్రకారంగా. కనుక సాతాను ఎలా పుట్టాడు, దయ్యం ఎలా పుట్టింది అనే ఆలోచన కంటే సాతాను యొక్క స్వభావం, సాతాను లక్షణాలు ఎలా ఉన్నాయి, అవి దేవుని పిల్లల పట్ల ఎలా ప్రభావితం చేశాయో వాటిని తెలుసుకోవటం మాత్రమే ప్రాముఖ్యం తప్ప
ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అనేది తెలుసుకోవడం అంత ప్రాముఖ్యం కాదు. అది తెలుసుకుంటేనే పరలోకం దేవుడు ఇస్తానని ఎక్కడ చెప్పను లేదు. కనుక వాటి స్వభావం మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ఇప్పుడు మీకు రోమన్ ఎంతవరకు రాసిన 2 కదా, ఇప్పుడు రోమన్ 3 ఇందులో రాసుకోండి. నేను కొన్ని చెప్తాను. సాతానుకు గల పేర్లు నాకు తెలిసి కొన్ని నేను సిద్ధపరిచినటువంటి పేర్లను నేను కొన్ని మీతో చెప్తాను. మీరు త్వరగా బైబిల్ చదివి నాకు కొంచెం వినిపించండి, సహకరించండి ఎవరైనా. మొట్టమొదటిగా పాయింట్ నెంబర్ 1, దయ్యములకు అధిపతి అని దయ్యములకు అధిపతిని మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. రెండవదిగా పాయింట్ నెంబర్ 2, ఈ లోకాధికారి అని యోహాను సువార్త 12వ అధ్యాయం 31. కొంచెం ఎవరైనా త్వరగా చదివేవాడు నాకు చదివి వినిపించండి. పాయింట్ నెంబర్ 3, వాయుమండల సంబంధమైన అధిపతి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. పాయింట్ నెంబర్ 4, ఈ యుగ సంబంధమైన దేవత అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలోను. తర్వాత పాయింట్ నెంబర్ 5, శోధకుడు అని మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. పాయింట్ నెంబర్ 6, బయల్జెబూలు అని లూకా సువార్త 11వ అధ్యాయం 18వ వచనంలోను, అలాగే మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలోను. జస్ట్ మీకు మామూలుగా చెప్తున్నానండి, మీకు తెలియదని కాదు, అంటే అవగాహన కోసం. మీరు రాసుకున్నారనుకోండి ఆర్డర్గా, అలాగా మీకు గుర్తుంటుందన్నమాట. అలాగే దుష్టుడు అని ఎఫెసీ 6:6. పాయింట్ నెంబర్ 8, శత్రువు అని దాన్ని మీరు చూశారు, మత్తయి 13:39. బెలియాలు అనే మాట కూడా వాడబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:15. క్షమించండి, 10వ పాయింట్ చివరిగా ఘట సర్పమని ఇది ప్రకటన గ్రంథం 12:7.
లేదంటే 3:9:20లో 2 కూడా. అంటే ఇన్ని పేర్లతో పిలువబడుతున్నాడు సాతాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని పేర్లతో పిలువబడుతున్నాడు. దయ్యములకు అధిపతిని, లోకాధికారిని, వాయుమండల సంబంధమైన అధిపతిని, తర్వాత ఈ యుగ సంబంధమైన దేవతని, శోధకుడిని, బయలుజేబులని, దుష్టుడు, శత్రువు, బెలియాల్, సర్పము, గడ సర్పము. ఇన్ని పలు విధములైనటువంటి పేర్లతో పిలువబడుతున్నటువంటి వాడు సాతాను. చెప్పేలా అంటే మీరు తర్వాత చదువుకోండి. ఓకే, నేను మరి కొద్ది నిమిషాల్లోనే ముగించుకొని ఇస్తాను. రాసుకున్నారమ్మా? చెప్పచ్చా? ఇంకా కొంతమంది స్లోగా రాస్తున్నారు. సరే, అయితే చూడండి, సాతాను యొక్క ప్రభావం ఒక మానవుని పట్ల ఎలా కలుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి సాతాను లక్షణాలు. సహోదరులు అలాగే సేవకులు కూడా ఉన్నారు, వారు చాలా వరకు వాళ్ళు చెప్తారు. కనుక నేను సిద్ధపడ్డ ప్రకారంగా, సిద్ధపడ్డటువంటి క్రమంలో మీకు కొన్ని పరిచయం చేస్తున్నాను. అంటే ఇవి కొన్ని, ఇంకా ఉన్నాయి చాలా. ఓకేనా? అపవాది రాయలేదు కదా ఇక్కడ, అపవాది అని, నరహంతకుడని, తర్వాత ఇంకా కొన్ని రాయలేదు, చాలా రాయలేదు. అవి మీకు ఎలాగో తెలుసు. దుష్టుడు రాశాము. ఓకే, సో ఇన్ని విధములుగా పలు విధాల పేర్లను కలిగిన వాడు. నీకు ఎన్ని పేర్లు ఉంటాయి? మహా అయితే నాకు ఎన్ని ఉంటాయి అంటే, నాకు మహా అయితే ఒక నిక్ నేమ్ ఉంటుంది, ఒక సర్టిఫికెట్లో ఉన్నటువంటి పేరు, ఆధార్ రిజిస్టర్డ్ నేమ్ ఒకటి ఉంటుంది. నేను 1 లేదా 2 పేర్లతోనే పిలువబడతాను. కానీ సాతానుడు మాత్రం చూసారా, ఈ పేర్లన్నీ కూడా క్రియలను సూచిస్తాయి. ఒక వ్యక్తికి పేరు దేనికి పెట్టాలి అంటే, పేరు దేన్ని సూచిస్తుంది? సమూయేలు గ్రంథం 25:25 మొదటి సమయంలో అక్కడ చెప్తాడు. ఎవరి గురించి అంటే, అబీగయలు భర్త ఎవరు? నాబాలు. ఇతని పేరు తన గుణమును సూచించును అంటాడు. అవునా కదా? అంటే పేర్లు దేన్ని సూచిస్తుంది అంటే, గుణాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు నిత్య నూతన్ అనే పేరు ఉందనుకోండి, నిత్యము నూతనమైన వాడు అంటే రోజుకు నూతన పరచబడేవారు. నిత్య నూతన ఒక్కడి పేరే కాదు అది. మన అందరం కూడా అలాంటి క్రియలతో బ్రతకాలి. క్రైస్తవుడు అని అంటే నిత్యము నూతన పరచబడేవాడు, అంతే కదా? ఆ రకమైనటువంటి క్యారెక్టర్ని సూచించేది పేరు. సో ఈ అపవాది ఇన్ని పేర్లు కలిగి ఉన్నాడు కదా, ఇన్ని క్రియలు ఉన్నాయన్నమాట వానిలో. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం చాలక మీకు ఓరల్గా మామూలుగా చెప్పేస్తాను అనుకోని. రైట్, ఇప్పుడు నెక్స్ట్ చెప్పేస్తున్నాను. సాతాను యొక్క ప్రవర్తన, గుణ లక్షణములు ఇది చెప్పి నేను ముగిస్తాను. ఇంత 4 రైట్. మత్తయి సువార్త 4:3. ఈ 4:3లో శోధకుడు అనే మాట ఉంది. ఇక్కడ శోధకుడు, శోధన ఎలా కలుగుతుంది దీని గురించి నేను కొంచెం క్లుప్తంగా వివరించి నేను ముగిస్తాను. శోధకుడు అంటే శోధించేవాడు అని అర్థం. శోధన ఎలా జరుగుతుంది? దీనికి ఇంకొక వచనాన్ని కానీ మనం యాడ్ చేస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 ఒకసారి 2 చదవండి ఒకసారి ప్లీజ్. చదువుతాము. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసి తినమన్నాడు. యాకోబు పత్రిక 1:14.
శోధకుడు ఎవరి దగ్గరకు వస్తాడు అని అంటే వ్యక్తి దగ్గరకు వస్తాడు అనమాట. వచ్చి శోధిస్తాడు. ఒకసారి చూడండి, ప్రతి వాడును అంటే ఆదాము మొదలుకొని, ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు మన వరకు ప్రతి వాడు అనమాట. ఇది ప్రతి వారం మనం, అవునా కదా? ప్రతి వాడు అంటే ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న మన వరకు ప్రతి వాడును చదువుతాం. తన స్వకీయ సొంత దురాశ ఉంటుంది మనిషికి, ఉంది. తర్వాత దురాశ చేత ఈడువబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును అనే మాట ఇక్కడ ఉంది. దీన్ని నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ శోధన ఉంటే సాతానుడు శోధన చేస్తే మనం పాపం చేయటానికి ప్రేరణ కలుగుతుంది. పాపం చేయటానికి ప్రేరణ ఎప్పుడు కలుగుతుందంటే సాతాను శోధిస్తేనే. కానీ మనం పాపం చేయము, వెంటనే పాపం చేయము. పాపం చేయడానికి గల కారకుడు ఎవరు? సాతానుడా నేనా? నేను పాపంలో పడ్డానికి కారణం నేనా సాతానుడా? కదా, ఎవరండి? సాతానుడు కదా. ఇది మనందరికీ తెలుసు. కానీ సాతానుడు ఏం చేయడండి, జస్ట్ ఆయన టెంప్ట్ చేస్తాడు అంతే, శోధిస్తాడు. కానీ పాపంలో పడటానికి ముఖ్య కారకుడిని ఎవరంటే నేనే. ఎందుకంటే నాలో ఒక స్వకీయ దురాశ ఉంది. దురాశ లేకపోతే నేను పాపం చేయను, అంతే కదా. ఉదాహరణకు ఇది చెప్తాను చూడండి. దురాశ ఫస్ట్ మనలో ఉంటుంది. ఈ దురాశ ప్లస్ ఏంటంటే శోధన ఈజీక్వల్స్ టు నేను పాపము అంటాను. ఉదాహరణకు చెప్తున్నానండి. ఫస్ట్ ఈ దురాశ మనిషి పాత్ర అండి ఇది. తర్వాత శోధన అనేది సాతాను పాత్ర, అంతే కదా. అప్పుడు పాపం. మీకు ఉదాహరణకు చెప్తాను. ఇది పాపం చేయించదండి శోధన. పాపము సాతాను పాపం చేయించదు, ప్రేరేపిస్తుంది అంతే. సాతాను కొంచెం ప్రేరేపిస్తుంది. పాపం ఇది ప్రేరేపించిన సాతానుడు ప్రేరేపించిన తర్వాత మనిషిలో ఒక సొంత దురాశ ఉంటుంది. ఉదాహరణ చెప్తాను, ఎవరు బాధపడకండి. ఓకే, ఉదాహరణకి నేను మందు తాగుతున్నాను అనుకోండి. నేను తాగట్లేదండి, ఓకే, అలా అనుకుంటారు. లేకపోతే నేను తాగుతున్నాను అనుకోండి, నాకు అలవాటు ఉందనుకోండి. సాతానుడు డైరెక్ట్గా వచ్చి మందు సీసాలో మందు పోసి తాగిస్తుందా నా చేత? నేను తాగుతానా? తాగాలి అనే కోరిక నాలో ఉన్నదనుకోండి, అప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే అప్పుడు ప్రవేశిస్తాడు. అవునా కదా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పల్స్ పట్టుకుంటాడండి ఇలాగా, నీ పల్స్ బాగున్నాయి, నీ హార్ట్ రేట్ బాగుంది, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటాడు. పల్స్ రేట్లో చిన్న తేడా వచ్చింది అనుకోండి, నీకు కొంచెం ఒంట్లో బాగాలేదంటాడు. అవునా కదా? నీరసంగా ఉన్నావు అంటాడు. అలాగే మన పల్స్ ఎరిగిన వాడు, ఇందాక సహోదరులు చెప్తే చాలా మంచి చెప్పారు. మనందరికంటే అత్యంత ఎక్కువగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారు అంటే సాతానుడే. నేను పుట్టి ఆఫ్టర్ ఆల్ 37 సంవత్సరానికి వస్తున్నాను. కానీ సాతానుడు పుట్టి ఆది నుండి అన్నాడు కదా చూడండి, 8:44 వాడు ఆది నుండి నరహంతకుడు అన్నాడు. అవునా కదా? ఆది నుండి అంటే కయీను హేబేలు ఉన్నారా? సందర్భం ఒకసారి గుర్తించుకోండి. ఆది హత్య, ప్రారంభ హత్య దగ్గర నుండి ఇప్పటికి ఎంతో మందిని చంపుతున్నాడు. ఇప్పుడు మనల్ని ఎలా చంపుతున్నాడో తెలుసా? కత్తి తీసి ఇలా పొడిసి చంపేసిన పనిలేదు. ఇప్పుడు ఏంటంటే నరహత్య, క్రొత్త నిబంధన ప్రకారంగా నరహత్య. ఇప్పుడు ఉదాహరణకి నేను సేవకులు సునీల్ గారు కలిసే ఉన్నాం అనుకోండి, నేను కొంచెం పక్కకు తప్పుకొని సునీల్ గారు పలానా ఇలాగండి, పలానా ద్రోహి అని అన్నాను అనుకోండి, నేనే అన్నాను అనుకోండి, కత్తితో పొడిచి చంపనవసరంలా. ఈ మాట అంటే చాలు నేను ఎవరినప్పుడు నరహంతకుడిని. అవునా కదా? మీలో ఎంతమంది నరహంతకులు లేరు? ఒక్క చెయ్యి లేస్తే చెప్పు. మీ సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అన్నాడు కదా బైబిల్లో దేవుడు. మీ సహోదరుని ద్వేషించని వారు ఎంతమంది ఉన్నారు? ద్వేషించలేదా?
అదిగో సిస్టర్ మొదటి నరహంతకు రాలట. బయలుజేవేళ దయ్యములకు అధిపతులు కూడా ఉన్నాం మనం, అవును కదా? మనకు తెలియదు మనం దేంట్లోనైనా ఇలా ఫీల్ అయ్యామనుకోండి, వీఆర్ ద బాస్. నేను సీకర్లో మాకు అత్తగారు అవుతారండి, ఆవిడ చనిపోయినప్పుడు మాకు ఫోన్ చేశారు, ఇలా సమాధి కార్యక్రమం చేయాలి, వస్తారా పాస్టర్ గారు అంటే, సరే తప్పకుండా వస్తానని చెప్పి వెళ్ళాను. వాళ్ళ అబ్బాయి పెద్ద కొడుకు, పేరు చెప్పాలి వద్దు నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పలేదు, ఎందుకంటే ఒకరు బయటికి వెళ్ళింది అనుకోండి మళ్ళీ లేకపోతే బాధ ఎవడు భరిస్తుంది కనుక. నిన్న వచ్చినప్పుడు మళ్ళీ కలిశాడు, బావ 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 అన్నాడు. అమ్మ బావ ఓకే ఓకే బాగున్నాను వెళ్ళిపోతాను అని చెప్పేసి అమ్మకు వచ్చాను. ఏంటంటే శవాన్ని ముందు తీసుకొచ్చి స్నానం చేసిన తర్వాత పెట్టిలో పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు కిళ్ళి గుడ్గా ఏమో నమ్ములుతారు కదండి, అలా నమ్ములు వచ్చి ఊసేస్తున్నాడు. ఆయన తుప్పలన్నీ నా మీద పడుతున్నాయి. ఒక్కటిచ్చి కొడదామంటే మనం సేవకులం, కోపం వచ్చినా అణుచుకోవాలి, మన బాధలు ఎవరికి ఎరుక, అంతే కదా. పాపం వాళ్ళ పెద్దనాన్న చూసి 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 తట్టుకోలేక ఫిల్ట్ పట్టి చెదకొడిశాడు. అక్కడ ఊసేసేమన్నాడు తెలుసా, రే ఎందుకు నీ ఒక్కడ మాట వింటాను బాబా, నేను ఎవరి మాట విన్నాడు. అక్కడ ఉన్న సేవకులు బండ బూతులు తిట్టేసండి. వచ్చిన వాళ్ళంతా మేమెందుకు రావాలరా, మీ అమ్మ చనిపోతే మాకేం బాధ, కన్న కొడుకు నువ్వు ఆ మాట అంటే మాకెందుకు అని చెప్తున్నాడు. మేము వెళ్ళిపోతామంటే పాపం వచ్చి కాళ్ళబేరం పట్టుకుంటే అలా నిలబడ్డాం. సమాధికి వచ్చి ఫీల్ అవ్వకండి, ఉచ్చ పోసేస్తున్నాడండి సమాధి పెట్టి మీద, మీరు లేకండి ముందు నేను ఉచ్చ పోసిన తర్వాత అప్పుడు పాతి పెట్టమంటాడు. అలాంటి మూర్ఖులు. అప్పుడు నేను నాకు కోపం వచ్చాక మాట పిచ్చి పిచ్చి వేషలేక నువ్వు బామర్ది పోయి బతికిపోయావన్నాను. నేను ఎవరన్నా తెలుసా అన్నాడు. మీ సాతాను పేరు ఏం పేరు తెలుసా అన్నాడు. లూసిఫరే కదా అన్నాడు. నీకెవడు చెప్పాడు? లూసిఫర్, వాడికి బాస్ నేను అన్నాడు. అమ్మ బాబాయ్, ఒక్కసారి మీరైతే ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. మీ లూసిఫర్కి బాస్ నేనే, నన్నే అంటావా అన్నాడు. వద్దురా నాయన, నీతో నాకెందుకు, నేను ఎందుకు వచ్చినా పని చేసి నేను వెళ్ళిపోతాను. చూసారా, అంటే ఈ అవలక్షణాలన్నీ కూడా ఉన్నాయి. సో మానవుడు పాపం చేయటానికి మొదటి కారకుడు మానవునిలో ఉన్న దురాశ. ఆ ఆశ నిన్ను ఈడ్చి 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 పాపం దగ్గరకు తీసుకొస్తుంది. అప్పుడు శాతానుడు శోధిస్తాడు. నీ పల్స్ మొత్తం తెలుసు. అందుకనే తండ్రి అనే పదాన్ని ప్రయోగించాడు ఇక్కడ. ఏమంటే కన్న కొడుకు ఎలాంటి వాడు తండ్రికి తెలీదా? అంతే కదా. అరే నీకంటే నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను కన్నాను కనుక అంటాడు. అంతే కదా, నా జీన్. అంతే కదా, నాకు తెలుసా నీకు తెలుసా? నాకే తెలుసు, ఎందుకంటే నా కొడుకు నాకు పుట్టాడు. అంతే కదా, నాకు పుట్టిన కొడుకు వాడి గురించి నాకంటే నీకు ఎక్కువ తెలియదు, నాకే బాగా తెలుస్తుంది. కనుక మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం. అంటే ఇప్పుడు నిన్ను కన్నది దేవుడా సాతానుడా? కన్నది దేవుడే. తర్వాత చూడండి, కొంత డబ్బులు ఇచ్చి కొనేసుకుంటారు. చూడండి, మొన్నే చెప్పాను, మా అమ్మగారు రాలేదు, ఇంట్లో ఏదో పండించిందటండి ఆవిడ. ఏంటంటే అల్లం పండించి తీసుకెళ్ళి సంతకి తీసుకెళ్ళి చక్కగా మొక్కుబడి చేసుకుంటారు కొంతమంది. దేవుడా దేవుడా తీసుకెళ్తున్నాను, నాకు బాగా లాభం వస్తే నీకు 100 రూపాయలు కానిపిస్తాను, అక్కడే ఇంట్లో మొక్కు ప్రార్థన చేసుకుని బయలుదేరుతారు. అమ్మే రేటు రాలేదనుకోండి, అప్పుడు ఇక్కడ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అప్పుడు 50 రూపాయలు. దేవుడా మరి ఇంత రాలేదు కదా, నీకు 50 రూపాయలు. అంతే కదా. ఆ రకంగా తీసుకెళ్ళింది. పాపం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చిందేమో కదా రుచి. అప్పుడు ఇంటికి పిలిచినాను, చాటుగా పిలిచి వీళ్ళ రాంటి అమ్మని పిలిచినాను, ఇది ఇంత కమ్ముడు పోతే నీకు 100 రూపాయలు కానుకిస్తానని నేను మొక్కుకున్నానంటే, అమ్మ బాబాయ్ ఈనాడు కానుకలు కూడా మొక్కు కానుకలు కూడా ఉంటాయా నాకు అనిపించినప్పుడు సర్లే అని చెప్పేసి వదిలే అమ్మ అంటే, లేదు లేదు ఇది అలాగనే నీకు ఇవ్వాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఒక్కసారి నెత్తి మీద ఉన్న వస్తువు వేరే వ్యాపారికి అమ్మిన తర్వాత నువ్వు కొంత డబ్బులు తీసుకున్నావు అనుకో, రుసుము తీసుకున్న తర్వాత అది నీదవుతుందా? పండించింది నువ్వే, మోసుకెళ్ళింది నువ్వే, అమ్మింది నువ్వే, కష్టపడ్డది నువ్వే, అన్నీ చేసింది నువ్వే. కానీ ఒక్కసారి కొంత వెల చెల్లించిన తర్వాత అది నీది కాదు. నాది నాకు ఇచ్చాను వెళ్ళేవారికి అప్పుడు ఏమంటాడు, నీదా ఎవడో చెప్పాడు నీకు అంటాడు. అవును కదా, నేను ఇంత డబ్బులు ఇచ్చాను. సేమ్ యాజ్ యూజువల్ ఇలాగే అయిపోయారు. యేసు ప్రభు రక్తం పెట్టి ప్రాణం పెట్టి ఆయన కొనుక్కొని ఒక సంఘంలో చేర్చి నిన్ను నిలవబెట్టి నిన్ను కూర్చోబెట్టిన తర్వాత ఎంత వెల చెల్లించి దయ్యం కొనుక్కున్నాడు నిన్ను.
అపవాది ఎంత పెట్టి కొనుక్కున్నాడో తెలుసా? ఈ లోకమంతా పెట్టాడు నీకోసం పెట్టుబడిగా పెట్టి. ఇదిగో టెంప్టేటర్ ఎక్కడంటే శోధకుడు, ఇదిగో ఇక్కడ ఇదే జరిగింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు అపవాది, ఇదిగో దా ఉన్నావా, ఈ లోకం అంతా నాదే, దూకేస్తావు ఇక్కడి నుంచి, దూకేస్తే ఇచ్చేస్తా నీకే. పడలేదా? ఒకసారి ఆలోచించండి. నీకు దేవుడి మీద ఉన్న నమ్మకం ఒక పక్క పెట్టి తూగితే, ఈ లోక ఆస్తి అంతా పెట్టి ఒక పక్క తూగితే ఏది గెలుస్తుంది? సాతానుడు నిన్ను కంటికి కనిపించే ప్రతి, చూపు కనిపించే ప్రతి దాంతో నేను కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎలా కొనుక్కున్నాడంటే, మానవుడు మూడు విధాలుగా శోధింపబడతాడు, అమ్ముడుపోతాడు అపవాదికి. ఒకటి శరీరాశ, నేత్రాశ, చిగపు డంబం. ఈ మూడింటితో నేను కొనిపడేశాడంతే. ఈ మూడింటి ముందు నీ ఆస్తి ఎంత ఉన్నా సరిపోదు. ఈ మూడింటి ముందు నీ పరువ, పరపత, ఆస్తి, అంతస్తుల, వజ్ర వైడూర్యాల ఏమున్నా కూడా ఈ మూడింటికి బెండవలసిందే ప్రతి విశ్వాసి కూడా. దేవుని కుమారుడు ఇలా తయారైపోయాడండి మానవుడు ఈరోజు. అవునా కదా? సో పాపానికి కారకుడు ఎవరు? సాతానుడా నువ్వా? ఫస్ట్ నువ్వే. లేకపోతే యోసేపు పాపం చేయటానికి ప్రేరేపించింది పోతీఫరు భార్య. ఒకవేళ యోసేపులో కానీ దురాశ ఉందనుకోండి, తప్పకుండా వెళ్ళి పాపం చేస్తాడు. యోసేపులో దురాశ లేదు కనుక అక్కడి నుంచి పారిపోయాడు. అవునా కదా? అవునా కదా? అంటే పాపంలో పడవేయబడటానికి మొదటి కారకుడు ఎవరంటే నిన్ను నువ్వే. క్రైస్తవుని ఎవరు మోసం చేయలేరంటారు. అందుకని వాడంతటా వాడే మోసం. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదండి? అర్థం అవ్వలేదా? ఎక్కడున్నారు మీరు? క్లాస్లో ఉన్నారా? చాలా సంతోషం. సో సాతానుని యొక్క శోధనలు వచ్చినప్పుడు నువ్వు ఎలా జయించాలి? చాలామందికి తెలియదు ఇది. నేను పాపం చేయడానికి కారకుడు సాతాను అంటాడు. సాతాను మీద మనం కూడా నెట్టేస్తాం. చూసారా? మనం ఎప్పుడు మన జీన్ పోదు కదా ఎక్కడి నుంచి. అవును కదా? ఆది దంపతుల దగ్గర నుంచి వచ్చిన జీన్ అది ఎక్కడ పోతుంది? ఇదిగో నువ్వు ఇచ్చావుగా ఈవిడ భార్యని, అవ్వనిచ్చావుగా, ఆడవాళ్ళని నేను తినేసాను అన్నట్టుగానే ఉన్నాం ఇప్పుడు. మనం ఎవరండి పాపం చేస్తున్నాడు? ఇప్పుడు అందరం చేస్తున్నాం కదా. పాపానికి కారణం ఏంటి? నేనే. నాలో ఉన్న దురాశ. అదే లేకపోతే యేసు ప్రభులో దురాశ లేదు కనుక రాళ్లను రొట్టెలుగా చేసి తినలేదు. పర్వత శిఖరాన్ని ఎక్కించి ఇక్కడి నుంచి దూకమన్నా దూకలేదు. శోధకుడు ఎవరి దగ్గరికైనా వెళ్తాడు. యోబు దగ్గరికి వెళ్ళలేదా? యోబులో కానీ ఆ దురాశ ఉంటే ఏమైపోను? అవ్వమ్మలో ఉంది కనుక తినేసింది అంతే. తింటే నేను కూడా దేవతలు మారిపోతానని. అవునా కదా? అంటే దురాశ, మన లిమిట్ ఉండాలి. ఆశకు లిమిట్ ఉండాలి. క్రైస్తవులకు మనకు మార్జిన్ ఉంది, లోకంలో లిమిట్ ఉంది. ఆ లిమిట్ క్రాస్ అయితే చాలు మనం శోధింపబడతాం సాతానుడి చేత. అప్పుడు పాపంలో చిక్కుకుపోతాం. గనక ఈ సాతాను లక్షణాల్లో ఇంకా చాలా ఉన్నాయి. నాకు సమయం అయిపోయింది. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన కంటిన్యూ చేద్దాం దీని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.